ఆ నియోజకవర్గంలో మొక్కల పెంపకం ఇప్పుడు రాజకీయ వైరానికి దారితీసింది. మొక్కల పెంపకంలో అవినీతి జరిగిందంటూ ప్రతిపక్షాలు విరుచుకుపడుతూ ఉండగా ఆ అవినీతిని నిరూపిస్తే రాజీనామా చేసేందుకు కూడా సిద్ధం అంటూ అధికార పక్షం సై అంటే సై అంటుంది. నగరంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే అనవసర ఆరోపణలు చేస్తున్నారనేది అధికార పక్ష వాదనైతే, మొక్కల పేర్లు చెప్పి కోట్లు దోచేస్తున్నారంటూ ప్రతిపక్ష వైసీపీ గగ్గోలు పెడుతోంది. దీంతో గత కొంతకాలంగా ఆ నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కాయి. ఒకరిని మించి మరొకరు మీడియా ముందుకు వచ్చి మైకులు ఊదరగొట్టేస్తున్నారు. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఏంటా కదా? నెల్లూరు జిల్లా ఎప్పుడూ రాజకీయ చదరంగానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తూ వస్తోంది. ఇక్కడ రాజకీయాలు ఎప్పుడూ వాడివేడిగా ఉంటాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూనే ఉంటారు. తాజాగా నెల్లూరు నగర నియోజకవర్గం రాజకీయ వైరానికి కేంద్ర బిందువుగా మారింది. ఇక్కడ మంత్రి నారాయణ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వైసీపీలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల మొక్కల పెంపకం వ్యవహారం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మారింది. మంత్రి నారాయణ రాష్ట్ర మున్సిపల్ శాఖకి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల పరిధిలో మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టారు నారాయణ. ముఖ్యంగా తన సొంత నియోజకవర్గమైన నెల్లూరు సిటీలో మొక్కల పెంపకంపై దృష్టి పెట్టిన నారాయణ మున్సిపల్ కార్పొరేషన్ సారథ్యంలో అన్ని డివిజన్ల పరిధిలో మొక్కల పెంపకం ప్రారంభించారు. వాటికి సిఎస్ఆర్ ఫండ్స్ నారాయణ సొంత నిధులు వెచ్చించినట్లుగా టీడీపీ నేతలు చెప్పుకొస్తున్నారు. మొక్కల పర్యవేక్షణ బాధ్యతల్ని కొంతమంది కాంట్రాక్టర్లకు ఇచ్చి కార్పొరేషన్ ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇటీవల నెల్లూరు నగర నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పలు ఆరోపణలు చేస్తూ మీడియా ముందుకొచ్చారు. ఏకంగా ఓ స్క్రీన్ ని ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ మొక్కలు నాటారు. ఆ మొక్కలకు ఎంత ఖర్చవుతుంది అంటూ ఓ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఒక్కో మొక్కకు 12,000 రూపాయల్ని ఖర్చు చేసి దోచేస్తున్నారంటూ గగ్గోలు పెట్టారు. కొన్ని చోట్ల అనవసరంగా మొక్కలు నాటుతున్నారని, అవి ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు కూడా కాదంటూ ఆరోపణలు చేశారు చంద్రశేఖర్ రెడ్డి. ఇక ఈ ఆరోపణలపై తనదైన స్టైల్లో సమాధానం చెప్పారు నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ఒక మొక్కకు 12,000 రూపాయల్ని ఖర్చు చేసినట్లుగా నిరూపిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ సవాల్ విసిరారు రూప్. ఇక ఇక్కడి నుంచి ప్రతి డివిజన్లోనూ డివిజన్ అధ్యక్షులు, నాయకులు మొక్కల దగ్గర నిలబడిన వైసీపీకి సవాళ్లు విసురుతూ వచ్చారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి, నారాయణకి వస్తున్న మంచి పేరును చూసి ఓర్వలేకే ఇలా అసందర్భమైన వ్యాఖ్యలు చేస్తున్నారంటూ టీడీపీ నేతలు మండిపడ్డారు. మొక్కల పెంపకంలో ఎక్కడా కార్పొరేషన్ నుంచి నిధులు ఖర్చు చేయడం లేదని, ఇదంతా కేవలం మంత్రి నారాయణ సొంత నిధులు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మాత్రమే పెట్టించి మొక్కల్ని పెంచుతున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఇక ఈ వ్యవహారం జిల్లా పార్టీ కార్యాలయాన్ని తాకింది. మాజీ మంత్రి, జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో నారాయణపై అనేక ఆరోపణలు చేశారు. వీఆర్ హైస్కూల్లో అవినీతి జరుగుతోందంటూ పలు అంశాల్ని మాట్లాడడంతో తిరిగి పక్క రోజు మాజీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మీడియా ముందుకొచ్చి ప్రతి సవాళ్లు విసిరారు. ఇలా ఒకరు తప్పితే మరొకరు మైకుల ముందుకొచ్చి ఊదరగొడుతున్నారు. వాస్తవానికి మంత్రి నారాయణ హయాంలో నెల్లూరు సిటీ పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి అనిల్ ఆధ్వర్యంలో నగరంలో కొంత అభివృద్ధి కుంటుపడిందని, నాయకుల్ని పక్కన పెట్టేశారనే ఆరోపణల నేపథ్యంలో ప్రజల్లో వ్యతిరేకత కనిపించింది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికలపై దృష్టి పెట్టిన వైసీపీ నగర ఇన్ఛార్జిగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిని కొనసాగిస్తూ వస్తోంది. నారాయణ తనకు విద్యా వ్యవస్థలో గురువేనని, రాజకీయంగా మాత్రం తప్పు చేస్తే తాను ప్రశ్నిస్తూ వస్తానని చంద్రశేఖర్ రెడ్డి చెప్పుకొస్తున్నారు. రెండు పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం తప్పితే ఎక్కడ మొక్కల పెంపకంలో అవినీతి జరిగిందా, జరగలేదా అనే వ్యవహారాన్ని బహిర్గతం చేయడంలో కొంత వెనకబడినట్టుగా కనిపిస్తోందని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ వ్యవహారం ఎకరైనా చల్లబడుతుందా, లేక రాజకీయపరంగా మరింత వాడి వేడిని సృష్టిస్తుందా వేచి చూడాలి.